ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గతేడాది వరకు స్టార్ హీరోగా వరుస సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే రాజకీయ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ మధ్య మన దేశంలోని పుణ్యక్షేత్రాలను కూడా ఆయన సందర్శిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మధురై వెళ్లిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పంచకట్టులో అందంగా కనిపించిన పవన్ కళ్యాణ్ వేసుకున్న చెప్పుల ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మరిక ఆలస్యం ఎందుకు? ఆ చెప్పుల ప్రత్యేకతలేంటి, ధర ఎంతో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం పదండి. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ముందు కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసి థియేటర్లలోకి వీలైనంత త్వరగా తీసుకురావాలని అనుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు 2 పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అయితే సినిమాల షూటింగ్లకు వెళుతున్న రాజకీయ కార్యక్రమాలను వదిలిపెట్టలేదు. దీన్ని కూడా థియేటర్లలోకి వీలైనంత త్వరగా తీసుకురావాలని అనుకున్నాడు. అలాగే ఇప్పుడు 2 పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అయితే సినిమాల షూటింగ్లకు వెళుతున్న రాజకీయ కార్యక్రమాలను మాత్రం వదిలిపెట్టలేదు. సినిమాలు లేనప్పుడు పవన్ చాలా సింపుల్గా కనిపిస్తాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్, నెరసిన జుట్టు, మెడలో ఎర్రతాడు, వీటితోనే ఎక్కువగా కనిపిస్తాడు. కానీ షూటింగ్ సమయంలో మాత్రం హీరోగా మారిపోతాడు. ఈ మధ్య స్లిమ్ అయిన పవన్ కళ్యాణ్ కాస్త యంగ్ లుక్లో కనిపిస్తున్నారు. తాజాగా పవన్ న్యూ లుక్లో అదరగొట్టేశాడు. వైట్ అండ్ వైట్ పంచే షర్ట్పై బ్లాక్ గాగుల్స్తో విమానం దిగి నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన ధరించిన చెప్పుల ధర నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చెప్పులు నిక్కామ్ బ్రాండ్కి చెందినవి. వీటి ధర 7,000. సింపుల్గా కనిపించే ఆ బెల్ట్ చెప్పుల ధర అంత ఖరీదైనవా అంటూ ఆయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం ఉండాలి అని కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గతేడాది ఏకంగా 3 సినిమాలను అనౌన్స్ చేశారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. జూలై 24న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. అలాగే పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. ఈ మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుని వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.